రైట్ మొత్తంగా చూస్తే కనుక దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి ఆధిక్యంలోకి వెళ్తుంది. 296 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. అలాగే ఇండియా కూటమి 230 సీట్లలో ఆధిక్యం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇండియా కూటమికి ఆశించిన స్థాయిలో సీట్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఏ అధికారం దిశగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రామిరెడ్డి గారు ముఖ్యంగా రైట్ ముందుగా చూస్తే కనుక రామ మందిర అంశం అయితే ఈ ఎన్నికల్లో చాలా హైలైట్ అయింది. అలాంటి ప్లేసుల్లో కూడా బీజేపీ ఓడిపోవడాన్ని ఎలా చూడాలి? ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తున్న విష ప్రచారం ఆ ప్రచారం బాగా జరుగుతుంది. దాంట్లో లేని అనుమానాలు కలిగిన ఎందుకంటే ఇప్పుడు నిజం అనేది ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. అబద్ధానికి అంతు లేని అవకాశాలు. అబద్ధం నేను చెప్పొచ్చు. సో అబద్ధాలను ఎంచుకుంది. తర్వాత ఈ అసాధ్యమైన ఆర్థిక హామీలు మేము గెలిచి అధికారంలోకి వస్తే 1,00,000 రుణమాఫీ చేస్తామని ఉత్తరప్రదేశ్లో కానీ ఇట్లా ప్రకటించడం. సో ఈ ఆర్థిక ఇంకొంచెం సంపద పంచుతాం, డబ్బున్న వాళ్ళ దగ్గర తీసుకొచ్చి డబ్బు లేని వాళ్ళకి ఇస్తాం. అది ఏ రాజ్యం ఒప్పుకోదు, ఏ దేశంలో జరగలే. సంపద పంపకం అనేది ఉన్న వాళ్ళ దగ్గర పంపకం అనేది లేదు. గవర్నమెంట్కి వచ్చిన ఆదాయంలో పేదలకు సాయం చేస్తాం. మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఏ ప్రభుత్వమైనా గవర్నమెంట్కి వచ్చిన ఆదాయంలో పేదలకు సాయం చేయాలి. ఆ విధంగా చేసింది తప్ప డైరెక్ట్గా డబ్బున్న దగ్గరికి ఇంత ఈయన చెప్పినట్టు మన మల్లికార్జున ఖర్గే ఉపన్యాసంలో చెప్పాడు, ఆప్కా ఘర్ మే घुसेंगे, अलमारी फोड़ेंगे, पैसे निकालेंगे और बाहर लोगों को बांटेंगे, मुसलमानों को देंगे, जिनका बच्चा ज्यादा है उनको ज्यादा पैसे मिलेगा, तुमको बच्चे नहीं है तो మైకా करो అని ఇలాంటి ప్రచారం. ఈ పైసలు తీసుకొచ్చి పంచడం అనేది పేద ప్రజలకి ఏంటంటే మాకు కూడా వస్తాయి పైసలు. ఈ ఇంటికి కూడా కాంగ్రెస్ మిత్రపక్ష అధికారులకు వస్తే మాకు డబ్బులు వస్తాయన్న ఆశ, రిజర్వేషన్లు బీజేపీ తీసేస్తాయన్న విష ప్రచారం, ఈ రెండు ప్రధానంగా పనిచేసినాయి. ఈ రెండు రామ జన్మభూమి అంశాన్ని కూడా ఓటుకు చేసిన ముఖ్యంగా రాష్ట్రాల్లో అనిపిస్తుంది. పర్టికులర్లీ యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో ఇవి చాలా తీవ్రంగా ప్రభావం చూసినాయని అనిపిస్తుంది. ఎస్పీ దాదాపుగా 42 స్థానాల్లో లీడింగ్ లో ఉన్న పరిస్థితి కాంగ్రెస్ కలిసి. రైట్ శ్రవణ్ కుమార్ గారు మీరు ఎలా చూస్తారు ఈ విషయం? సార్ చెప్పినట్టు చూస్తే హవా తగ్గిందంటారు సార్. రాముడు ప్రభావం తగ్గిందని చెప్పేలా ఉంది. రాముడి ప్రభావం రాముడి ప్రభావం ఓటేక్ చేసింది అనుకుంటా. వీళ్ళంతా రాముని పుష్ చేద్దామన్నా దానికన్నా ఈ రిజర్వేషన్లు ఇదేదైతే ఉందో ఈ డబ్బులు సంపద పంపినాడు. మీరు నేర్పిన విద్య నేరజాక్ష అని ఏదైతే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గుజరాత్లో వచ్చిన కాడి నుంచి సోషల్ మీడియాను ఒక ఏజెన్సీల ద్వారా పెట్టుకొని బ్రెయిన్ వాష్ చేసుకుంటూ వెళ్ళుకుంటూ తన ఏ విధంగా అవిరోహించిండో హస్తినాపురానికి ఎలా ఎదిగిండో ఆ సూత్రాన్నే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తూ వాళ్ళు సోషల్ మీడియాను పెట్టుకొని వాళ్ళ ఏజెన్సీని వాళ్ళ యూనివర్సిటీ స్థాపించుకొని వీలైతే చెప్పారో వీలైతే మ్యానిపులేట్ ఎడిటింగ్ చేసుకుంటూ ఏదైతే చేసారో అదే సూత్రంతో అంటే ఏ సామెత ఉంది ఏదైతే ఉందో అదే ఆయుధంతో చనిపోతారన్నట్టుగా ఇప్పుడు ఏదైతే ఉందో సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా అయితే ప్రజల నుంచి అబద్ధాలు బ్రెయిన్ వాష్ చేసుకుంటూ తాను ఎదుగుదొచ్చిన క్రమాన్ని కాంగ్రెస్ కూడా అదే పాటిస్తూ అదే బాణాన్ని వదిలింది. ఆ విధంగానే వాళ్ళు అన్నది వక్రీకరిస్తూను ఆనందాన్ని వక్రీకరించు రామముని చాలా రాకూడదనే ఒక రూల్ ఉన్నప్పటికీ కూడా మత ప్రచారం అయితే బలంగా చేసిన మాట వాస్తవం కదంటారు. మత ప్రచారం బీజేపీ చేయలే. ఈ మైనారిటీ ఓటు బ్యాంక్ రాజకీయాలను ఎత్తి చూపించింది. వాళ్ళు చేసే రాముడి గుడి కడితే ఓట్లు వెయ్యాలా? అవును, 500 సంవత్సరాల సమస్యను శాంతియుతంగా అది కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రాముడు దేశంలో పుట్టలేదని అఫిడవిట్ ఇచ్చింది కోర్టుకు. రాముడు పుట్టలేని అఫిడవిట్ ఇచ్చినప్పుడు మేము రాముని గుడి కట్టి చూపించడం అన్నట్టు చేసినాము. వాళ్ళే రాముడే లేదన్నాడు. అది యాక్సెప్టెన్స్ ఉండబడితే మళ్ళీ అధికారికి వచ్చినాము. మాకు అధికారం రాకపోయినా రాలే. విషయం వేరు. మెజారిటీకి కన్నా 20 సీట్లు ఎక్కువ వచ్చినాయి కదా ఇప్పటి ప్రకారంగా. కాబట్టి రాముని లేదని కాదు ఉంది, కానీ ఈ అబద్ధ విష ప్రచారం రాముని దాని కొంత తగ్గించింది. తగ్గిందంటారు ఈసారి పార్టీ మీద. రాముడు దయ తగ్గలే. ఈ విష ప్రచార ప్రభావం ప్రజల మీద పడ్డది. ఉత్తరప్రదేశ్ లాంటి రాజస్థాన్ రాష్ట్రాలలో
చాలా ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది రాష్ట్రాలలో, అక్కడ పార్లమెంటు స్థానాలు కూడా మొదటి నుంచి కూడా ఉన్నప్పటికీ వాళ్ళు ఈ రామ జన్మభూమి మత విధానాలు ఇవన్నీ కూడా వాళ్ళు విని మార్పు కోరుకున్నారు. అంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో కానీ ఇతర రాష్ట్రాలలో ఆ ప్రభావం కనిపించింది కొంచెం. రామ జన్మభూమి రామ మందిరం కట్టడం ఎక్కడైతే కీలక అంశాలు ఉన్నట్టు అక్కడ పనిచేయలేదు. వాళ్ళు కొంచెం స్థానిక అంశాలు అనుకోవచ్చు, వీళ్ళు చెప్పినటువంటి కాంగ్రెస్ చెప్పినటువంటి మాటలే కావచ్చు, ఏదైతేనే ప్రభావితం చేసినాయి. ఏదున్నా సరే ఈ దేశంలో ఆ మతప్రదమైన విధానం జరగకూడదు, దానికి సంబంధించినటువంటి రాజ్యాంగం విలువను కాపాడేటోళ్ళకైతే మనకు ప్రజాస్వామ్యం కాపాడుతుంది. ఈ దేశం అభ్యుదయ దశ వెళ్తున్న దశలో ఈ కులాలు మతాల ప్రాతిపదికం కాకుండా అభివృద్ధి పదం వైపు ఉండాలి. ఎందుకంటే రెండో దేశంగా అంటే మొదటి మూడో వర్గంలో ఉన్న దేశం ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ గారు, ఎప్పుడైతే పివి నరసింహరావు గారు ఆర్థిక సరళీకరణ తెచ్చిన తర్వాత ప్రపంచం దేశాలతో పోటీ పడుతూ ప్రపంచం మొదటి స్థానంకి వెళ్ళే దశలో ఇంకా మన మతం వైపు కులం వైపు ఇంకా పోలరైజ్ వైపు ఉండకుండా అభివృద్ధి వైపు ఉండి ఉద్యోగ కల్పన విషయంలో ఉంటూ నీకు ఉద్యోగాలు ఉన్నాయంటే జై శ్రీరామన్ అంటే ఉద్యోగాలు వస్తాయను, అల్లా అంటే ఉద్యోగం వస్తానే కాకుండా వాళ్ళ విద్యార్హతలను విద్యా ప్రమాణాలు ప్రేమిస్తూ ఉద్యోగ కల్పన ఇస్తే దేశం చైనానే నేను మధ్యస్థులే, అక్కడ క్రమశిక్షణలు కానీ విధానాలు కానీ మనం అవలంబిస్తే ఆ దేశాన్ని దాటి మనం వెళ్తాం. అది చైనా జీడిపి తగ్గింది, మన దేశం జీడిపి పెరిగింది. 11వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చిన మోడీ పాలనలో తలసరి ఆదాయానికి జీడీపీకి చాలా డిఫరెన్స్. 25 కోట్ల మంది ప్రజలు పెరిగితే ఎన్నిసార్లు తిరిగితే అంత తలసరి ఆదాయం పెరిగినట్టు, జాతీయ ఆదాయం పెరిగినట్టు. అది కాదు కదా, ఆకలి సూచికలు కదా, ఆ ఎంప్లాయ్మెంట్ సూచికలు కదా అభివృద్ధి చెంది. 80 కోట్ల మందికి ఆకలి చావులు ఎక్కడ పేపర్లో చూసారా? మీరు ఇక్కడ ఆకలి చావులు ఉందా? అంత గోడి చెప్పండి. మన తెలుగు రాష్ట్రంలో మోడీ మీడియా లేదు. ఎందుకు లేదు? మీడియాలో మోడీ గురించి ఒక విషయాన్ని కంప్లీట్ చేస్తారు చిత్ర కదా, చెప్పండి. అంటే వాస్తవాలు తొక్కే ఎవరైనా కంప్లైంట్ చేసినా ఎవరైనా ఇస్తా దాన్ని ఏ విధంగా దాన్ని బుల్డోజ్ చేస్తున్నాం అని చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే ఏది జీడిపి ప్రామాణికం కాదు, ఆకలి ఉద్యోగ కల్పన, వ్యక్తిగత ఆదాయం పెరగడం, వ్యక్తిగత అభివృద్ధి చెందడం, ఆదాయం అవుతుంది. ఇదంతా మానిపులేట్ రాజకీయాలు చేస్తారు. అంటే నేను మొదటి చెప్తున్నాను, ఒక దొంగని ఇంకో గుడ్డి కన్నా మెల్ల వేళ్ళ విధానాలు సమసిపోవాలి. నిజమైనటువంటి ప్రజాస్వామ్యంలో నిజంగా ఆకలి తీర్చేవాడు, ఉపాధి కల్పించేవాడు, భవిష్యత్తు భరోసా ఇచ్చేవాడు కావాలి. కానీ నీ జోవులకు 3,000 ఇస్తాను, ఆయన ఇస్తే 3 ప్రత్యామ్నాయం లేదు కదా ఇక్కడ. వచ్చే వాళ్ళని అణగదొక్కారు కదా, కేసుల రూపంలోనూ ఆ రూపంలోనూ ఈ రూపంలో ఎదగకుండా వాళ్ళని సార్ వాళ్ళ మీద సిఐడీలు సిబిఐలు ఈడీలు ఎందుకు వస్తున్నాయి? అలాంటి వాళ్ళు మార్చుకోగానే వాళ్ళు ఎందుకు మూడో స్థాయికి వచ్చే లీడర్ ఎవరు? కేజ్రీవాల్ మీద ఎందుకు కేసులు అవుతున్నాయి? నరేంద్ర మోడీ మన కేసీఆర్ మీద ఎందుకు అవుతున్నాయి? మమతా కుంభకోణం జరిగిందా లేదా? ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాదా? అనేది ఇప్పుడు ఎలక్ట్రో బాండ్ తీస్తే అన్ని కూడా క్విట్ ప్రోకోలే. అన్ని ఎలక్ట్రో బాండ్ స్కామ్ అంతా కూడా క్విట్ ప్రోకోలే. ఏదేమైనా సరే పనిచేసే సెక్షన్లు కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీలకు ఇచ్చే ఏ పార్టీ కేజ్రీవాల్ మీద పనిచేయాలి. ఈ సెక్షన్ కాంగ్రెస్ ఇప్పటికీ కూడా అంతగా పుంజుకోకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ముఖ్యంగా మోడీకి సరిపడా లీడర్ కాదు రాహుల్ గాంధీ అనే ప్రచారం బాగా జరుగుతుంది. బీజేపీకి వచ్చిన స్థానాల్లో సగం కూడా రావు కాంగ్రెస్ కి. నిజంగా కూడా రాహుల్ గాంధీ ఆ భరోసా ఇవ్వలేకపోయాడు. దాని దగ్గరటువంటి ఆ ఉపన్యాసంలో ఆ భరోసా కానీ లేదా ఆయన చెప్తున్నట్టు విజన్లో కానీ అది కనిపిస్తలేదు. నరేంద్ర మోడీ కాదని ఓటు వేద్దామన్నా కూడా ఈయన మీద నమ్మకం లేక మళ్ళీ అక్కడే వేస్తున్నారు. భారత్ జోడో యాత్రని లేకపోతే భారత న్యాయ యాత్రని చేసిన తర్వాత పెరిగింది, ఆయనకి లీడర్ గా ఆయన కొత్తగా అవతరించారని విశ్లేషణలు వచ్చాయి. పెరిగింది
తగ్గింది కానీ మోడీ ప్రభుత్వం చూసుకుంటే రాహుల్ గాంధీ తగ్గినట్టే చెప్పాలి, భరోసా తక్కువనే ఉంటుంది, కాన్ఫిడెంట్ ఇచ్చే లెవెల్ కూడా తగ్గుతుంది. కాకపోతే సంక్షేమ పథకం విషయంలోనూ సార్ చెప్పిన ప్రాపగండ విషయంలో కలిసి వచ్చి ఉండొచ్చు, కానీ నాయకత్వ భరోసా మాత్రం మోడీకి మించినటువంటి అయితే లేదు. మోడీకి సమదుగేటువంటి 130 కోట్లలో ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు. ఒకవేళ వచ్చే ప్రయత్నం ఉన్నాల మీద ఈడీలు సీడీలు రకరకాలు ఉంటాయి. ఆ సెక్షన్లతోటి వాళ్ళతో రాష్ట్రం దాటి రానివద్దు వాళ్ళని, ఇది టార్గెట్. మన రాష్ట్రం దాటి వాళ్ళు బయటికి రావద్దు, వాళ్ళ కుంపట్లోనే రగిలించండి, వాళ్ళ పార్టీలో చీలికలు చేయండి, వాళ్ళ అసమ్మతి పెంచండి, ఇది టార్గెట్గా పనిచేస్తూనే మూడో ప్రత్యామ్నాయం రాకుండా చూసి కాపాడుకున్నాడు. ప్రస్తుతానికైతే మూడో ప్రత్యామ్నాయం లేకున్నా తన ప్రత్యామ్నాయానికి లేకున్నట్టు ప్రభావిత తగ్గింది. వాళ్ళు అనుకున్న 400 రాలేదు, వాళ్ళు అనుకున్న గతం నుంచి 303 కన్నా తగ్గిపోతుంది. అంటే ఇక్కడ కొంచెం టైం పడుతుంది. అర్థం రామరెడ్డి గారు, ఈడీ 10 ఏళ్ళ యూపీఏ పాలనలో, కాంగ్రెస్ పాలనలో నల్లధనాన్ని కానీ దోపిడీదాన్ని ఎంత బయటకు తీసిందా? తీసుకు ఎవరైతే తీయాలి కదా. మోడీ పాలనలో 1,00,000 కోట్లు దోపిడీ డబ్బును బయట తీసింది ఈడీ. ఐటీ ఒక్క రేట్లో 353 కోట్లు. జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రేట్ చేస్తే 353 కోట్లు ఒక్క కాంగ్రెస్ ఎంపీ దగ్గర దొరికినాయి. ఈడీ 10 ఏళ్ళ బయట తీయాలంట. ఈడీ 10 ఏళ్ళు బయట తీయలే. కాబట్టి దోపిడీదారుల మీద దాడి చేయాలి, ఆ ఏజెన్సీస్ పనిచేయాలి, సిబిఐ, ఈడీ. ఎక్కడ ఎవరికి ఎక్కడ రిలీఫ్ ఇవ్వలే. పార్టీ మారుతారు, ఎవరికి ఏమి మాఫ్ చేయలే. ఇప్పుడు కేసున్న వ్యక్తి ఎయిర్పోర్ట్ లో వెళ్తుంటే ఏజెన్సీ ఆపి నువ్వు ఇట్లా కేసుని బయటకు వెళ్ళకూడదు అంటే కోర్టు నుంచి తెచ్చుకొని వెళ్ళాడు. కోర్టు నుంచి ఎవరు మన సుజనా చౌదరి, సెంట్రల్ ఏజెన్సీ ఆపింది ఎయిర్పోర్ట్ లో, మళ్ళీ కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, ఆయన కేసున్నా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కోర్టే ఇచ్చింది పర్మిషన్. మరి కోర్టు పర్మిషన్ ఇస్తే మోడీని బీజేపీని బదనాం చేయడం ఎందుకు? ఆయన ఇంకా ఈయన కూడా ఒక ఆయన మన బీసీసీఐలో మోడీ బీసీసీఐ అప్పుడు కాంగ్రెస్ పాలన చేసిన బయటకు వెళ్ళిపోయింది కదా. ఆయన ఏదంటే మన పాస్పోర్ట్ కూడా అప్పుడు గవర్నమెంట్ తీసుకుంది, మోడీ గవర్నమెంట్ కోర్టు ఇప్పించింది, మన పాస్పోర్ట్ వాపస్ ఇప్పిస్తే వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి అది న్యాయస్థానాన్ని ఇన్వాల్వ్ అయితే మోడీని బీజేపీని బదనాం చేయడం ఎందుకు? నేను అది సమర్థవంతంగా ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి. ఢిల్లీలో 2% ఉన్న కమిషన్ను 12% చేసింది, 10% 12% చేసింది. ఎవరికి? కేజ్రీవాల్ ప్రభుత్వం. గవర్నమెంట్ అమ్మేదాన్ని ప్రైవేట్కి ఇచ్చింది. ప్రైవేట్ ఇచ్చి దానివల్ల 1000 కోట్లు ఢిల్లీకి లాస్ అయింది, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది బయటపడ్డాక మళ్ళీ పాలసీ చేంజ్ చేసిండ్రు. మరి ఇది కుంభకోణమా కాదా? ఆ కుంభకోణం చేసిన పార్టీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలా వద్దా? చేయాలి. మరి అది అరెస్ట్ చేసేదానికే నరేంద్ర మోడీకి వాళ్ళ ప్రభుత్వం ప్రచారంలో మోడీ మీద ఎన్నిసార్లు కోడ్ ఉల్లంఘించినా ఎందుకు చర్యలు తీసుకోలేదనేది ప్రతిపక్షం. మోడీని అంటారా కోడ్ ఉల్లంఘించారనే వాదనలు ఉన్నాయి కదా. వాదనలు మస్తు వస్తాయండి, వాదనలు ఆరోపణలు మస్తు చేస్తారు. కానీ అదే ప్రతిపక్షం మీద అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకున్న పరిస్థితి కదా. ఎవరు లిమిట్ దాటి మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడితే 2 days ఆయన బంద్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ ప్రచారం 2 days బంద్ చేశారు. కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ ప్రచారం బంద్ చేశారు. ఎవరైతే ఆ భాష వేరే విధంగా మాట్లాడి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడు? షెడ్యూల్ విక్తా, అదే విక్తా, ఎంత ఘోరంగా మాట్లాడతారు. మీ దాంట్లో కూడా ఉన్నారు కదా బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు లేరా? ఇట్లాంటి చెడ్డూడ విక్తా కాదు. ఈయన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బండి సంజయ్ని 6 ముక్కలు నడుపుతా అన్నాడు. పోలీస్ కేసు పెట్టాలి కదా. నీకు నరికే అధికారం ఎక్కడిది? ముఖ్యమంత్రి ఒక అపోజిషన్ పార్టీ నాయకుడు, అపోజిషన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నువ్వు నా ఫామ్ హౌస్కి వస్తే 6 ముక్కలు నడుపుతా అన్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. మరి పోలీసులు ఏం చేశారు? ఏ మీడియా ప్రశ్నించింది? కేవలం బీజేపీ ఎందుకు బదనాం చేస్తారు? ఇట్లాంటి మాట్లాడింది బీజేపీ ఒక్కరు మాట్లాడి చూపించండి. కానీ ముఖ్యంగా ప్రధానమంత్రి ఈ ఎన్నిక పండబెట్టి తొక్కుతా రేవంత్ రెడ్డి భాష టేబుల్ తీస్తా మెడకేసుకుంటా బీజేపీలు మాట్లాడినారా? ఏమైనా మాట్లాడతా? ఇప్పుడు ఇంకోటి చెప్తాం, బండి సంజయ్ మాట్లాడని చెప్తా. తొక్కుదాం, శివాలు వెళ్తే మాయి, శవాలు వెళ్తే మీ అన్నాడు. దీన్ని తప్పట్టిరు. మీరు గుళ్ళని తవ్వండి, మెయిన్ గుళ్ళు అయ్యండి, మసీదులు తవ్వండి, గుళ్ళతో గుళ్ళబట్టి మసీదులు కట్టే. ఎప్పుడో రాజుల కాలంలో ఎప్పుడో జరిగిన వాటిని ఇప్పుడు మసీదులు కూలగొడతామంటే ఎంతవరకు కరెక్ట్? అది కాదు. నీకు మద్రాసు పేరు మార్చొచ్చు, మళ్ళీ చెన్నై ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? మద్రాసు ఉండకపోయినావు, బాంబే ఉండే, ముంబై ఎందుకు మార్చుకున్నావు? నీ స్వాభిమానం కదా, నీకు పేరులో స్వాభిమానం, అప్పుడు గుళ్ళ స్వాభిమానం ఉండదా?
చేయకూడదా? నీకు అన్ని తెలంగాణ పేర్లు చూడండి, తెలంగాణ హైదరాబాదు, కరీంనగర్, నిజామాబాద్, మహబూబాద్, ఆదిలాబాద్ వాళ్ళ కాలంలో పెట్టిళ్ళు. మనం ఇప్పుడు 80% ఉన్నాం. మన పేర్లు ఎందుకు పెట్టుకోకూడదు? దాని మొత్తం మనం ఎందుకంటారు? ప్రపంచంలో ఏ దేశంలో మైనారిటీ కమిషన్ ఉంది? ప్రపంచంలో ఏ దేశంలో ముస్లింల పర్సనల్ బోర్డు ఉంది? ప్రపంచంలో ఏ దేశంలో మైనారిటీ స్పెషల్ రైట్స్ ఉన్నాయి? దేశం ముక్కలయ్యి హిందువుల మెజారిటీ ఉన్న ప్రాంతానికి హిందువులే సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ సిటిజన్సా? ఇది ఆ సెక్యులరిజం అంటే. గుళ్ళ సంపత్తిపై మౌల్వీలకు, పాస్టర్లకు జీతాలు పంచుతారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రైస్తవులు ఎందుకు పనిచేయాలి? ఏ చర్చిలో కానీ మసీదులో కానీ హిందువులు పనిచేస్తారా? ఇది ఆ సెక్యులరిజం. ఇది ఎవరు ప్రశ్నించరే? దీన్ని ఎవరన్నారు తప్పు? బీజేపీ అంటే బీజేపీ మతం మా పార్టీ. ఇది దుర్మార్గం. రైట్. శ్రవణ్ కుమార్ గారు, ఇప్పుడు ఏపీ విషయానికి వద్దాం. ముఖ్యంగా ఏపీలో షర్మిల చివరి నిమిషంలో వచ్చి కొంత ప్రచారం చేశారు. ఏదో ఒక 4 సీట్లైనా వస్తాయనుకున్నారు, కానీ అసలు షర్మిల ఫ్యాక్టరీ అసలు లేనట్టుగా కనిపిస్తుంది. అక్కడ ట్రస్ట్ చేయలేదని భావించవచ్చు మనం. అవును, ట్రస్ట్ చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్కి ఎట్లాగో అక్కడ మొదటి నుంచి కూడా నెగిటివ్ ఉంది, అంటే 0 నుంచి నెగిటివ్లోనే ఉంది. అట్లాంటిది ఆమె అక్కడ కాంగ్రెస్కి వెళ్ళడం, ఇక్కడ తెలంగాణలో పోటీ చేసినప్పుడు ఆమె తీరా ఎన్నికల ముందు ఆమె పోటీ నుంచి విత్డ్రా చేసుకోవడం, ఇవన్నీ చూస్తే ఇది ఒక గేమ్ కోసం వస్తుంది. ఈమె ఏదో ఎజెండా హిడెన్ ఎజెండాతో వస్తుంది. పైగా అక్కడ చూస్తేనేమో కాంగ్రెస్కి ఆల్రెడీ లేదు. సో ఇది తీరా ఎన్నికల ముందు ఆమె ఒక కోటరీ నిర్మించుకోలేదు. దాంతోపాటు దానికన్నా ముఖ్యంగా ఓటు విభజన చేయకుండా కావాలని జగన్మోహన్ రెడ్డికి ఈమె వ్యతిరేకంగా కావాలని జగన్మోహన్ రెడ్డి అనుకూలం కోసం వచ్చిందని కూడా ఒక ప్రచారం జరిగింది. సో అది కూడా నమ్మి ఉండవచ్చు. అందుకనే షర్మిల అసలు ఎక్కడా కూడా అసలు మినిమం నోటాకు వచ్చిన సీట్లు కూడా ఓట్లు కూడా వచ్చినాయిలో పోటీ చేసిన దిక్కులో కూడా అంత ప్రజలైతే నమ్మలేదని భావించారు. అన్ని చోట్ల అయితే వచ్చిండకపోవచ్చు, కానీ కనీసం ఆమె పోటీ చేసిన చోటైనా ఆమె వచ్చిన పరిస్థితి లేదు ఒక్క రౌండ్ లో కూడా. అవునవును, ప్రజలు నమ్మలేదు, విశ్వసించలేదు. కానీ ముఖ్యంగా వివేకానంద కుమార్తెను తీసుకుని ప్రతి ప్రచారానికి సునీత ప్రచారం తీసుకుని వెళ్ళింది. ప్రతి చోట కూడా వైఎస్ వివేక హత్య గురించి పదే చెప్పి సానుభూతి పొందాలని ప్రయత్నించింది. ఆ సానుభూతి కొంచెం కూడా పనిచేయలేదు. జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి లేకపోతే టీడీపీకి భావించారు, కానీ కాంగ్రెస్కి భావించలేదు జనాలు. ఇంత వీళ్ళిద్దరే కంపేర్ కానీ చూసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి జగన్మయం ఉండాలా, మా విజనరీ బాబు గారు ఉండాలా, ఏది చూసుకున్నారు, వాళ్ళు చూసుకున్నారు. అంశం షర్మిల అంశమైనా చెప్పినా జగన్మోహన్ రెడ్డి అంశమైనా ఆ నిర్ణయం మాత్రం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానో జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా మారింది, కానీ షర్మిలకి అడగాలేదు. అది మనం ఒక బ్రేకింగ్ వస్తుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురంలో గెలిచారు. ఆయన గెలుపుపై అనేక వాదనలు వినిపించాయి. వైసీపీ ఆయన ఓడించడానికి రకరకాల ఎత్తులేసింది. మొత్తం కాపు సామాజిక వర్గ నేతలందరినీ అక్కడ పెట్టి గెలుపుని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అక్కడ గెలుపుని ఎవరు ఆపలేకపోయారు. ఒక్క విషయం, రైట్, పవన్ కళ్యాణ్ గారికి ఓటు బ్యాంక్ ఉంది లేదనడం రాంగ్. అది అదే మంచి అభిమానం ఉంది. నేను గెలిపించేది ఆయన ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గెలిస్తే గెలిచే ఓటే. 2019 ఎన్నికల్లో ఏంటంటే జగన్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చంద్రబాబు కొన్ని చేసిన తప్పుల వల్ల ఆ గాల్లో చంద్రబాబు జగన్ అనే విషయంలో పవన్ కళ్యాణ్ బీజేపీని పక్కకు పెట్టారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఓటు బ్యాంకు లేక కాదు. ఓటు బ్యాంకు లేదు, నేను మీరు మాట్లాడుతున్నారు చెప్పండి. కాబట్టి ఆయన గత 10 ఏళ్లకు పైగా నిస్వార్థంగా ఏపీ ప్రజల కోసం, ముఖ్యంగా కాపులు కానీ మిగతా బీసీ వాళ్ళ కోసం పనిచేస్తుండు. ఆయన డబ్బులు ఖర్చు పెట్టింది తప్ప ఆయన ఎక్కడ డబ్బులు వసూలు చేసి తీసుకోలేదు. మరి ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు, రకరకాల అబద్ధాలకు అంతులేని అవకాశాలు ఆ విష ప్రచారం ప్రజలు తిప్పికొట్టారు. దాంతో ఘోరం పడిపోయింది. 14 సీట్లు 175 గెలుస్తా ఉన్న పార్టీ 14-15 పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా వైసీపీ గెలవని పరిస్థితి. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గెలిచిన స్థానాలు లీడింగ్ లో ఉన్న స్థానాలతో కూడా వైసీపీ పోటీ పడలేని పరిస్థితి. 21 స్థానాలు ఇస్తే 20 స్థానాలు గెలుస్తుంది జనసేన. పవన్ కళ్యాణ్కి ఓటు బ్యాంక్ లేకుండా ఎట్లా సాధ్యం? అది బీజేపీకి 10 ఇస్తే 8 గెలుస్తుంది. ఒకటి గెలిచింది 7 లీడ్లో ఉంది. కాబట్టి బీజేపీ ఓటు బ్యాంకు, పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకు, చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేటివ్ ఇమేజ్, టీడీపీ పార్టీ, ఈ అన్నిటి సమ్మిళితమే అఖండ విజయం. సార్ మీరు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్కి ఓటు బ్యాంక్ లేదు అని మీరు అంటున్నారు, కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఐఎమ్ స్టాండ్ విత్ సిపిఐకి సిపిఎంకి ఓటు బ్యాంక్ ఉంటుంది. అది గెలుస్తుంది లేదంటే వాటికి ఓట్లు కాంగ్రెస్ చెప్తాను. సిపిఎం ఓట్లు ఉంటాయి. నువ్వు ఎక్కడున్నా ఏమున్నా సిపిఎంకు సాంప్రదాయ ఓట్లు ఉంటాయి, కొన్ని అభిమానంతో వేసే ఓట్లు ఉంటాయి,
కొన్ని అవి డిసైడ్ ఫ్యాక్టర్ అయ్యే ఓట్లు కావు. గెలిచే ఇంత స్థాయిలో మెజార్టీతో వచ్చే ఓట్లు కాదు. ఇప్పుడు వచ్చిన ఓట్లు అయినా ఏవైనా సరే 50% ఏమో టీడీపీ నుంచి ఏమో బీజేపీ నుంచి వచ్చిన ఓట్లే. ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్ నాయకుడే కోరుకుంటే ఎప్పుడో చాలాసార్లు గెలిపించుకోవచ్చు. 2 సార్లు 2 దిక్కులో ఓడిపోయిండు. అది ఇప్పుడు ఫ్లోటింగ్ లో వచ్చేటువంటి గెలుపు నిజమైన గెలుపు కాదు. గెలుపు ప్రజాస్వామ్యం ఓట్లకైనా ఓటు బ్యాంక్ విషయంలో నేను ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది. అందరూ ఓడిపోయారు. ఓటు బ్యాంక్ అంటే స్థిరంగా ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి ఆ ఓట్లు. మరి ఫ్లోటింగ్ వచ్చే ఓట్లు నిజమైన ఓట్లు కాదని నేను చెప్తున్నాను. కానీ నిజమైన ఓటు బ్యాంకు మీరు చెప్తున్నట్టు గెలిచేంత ఓటు బ్యాంకు ఇప్పుడు సంపాదించారు. దీన్ని నిలబెట్టుకునే ఇప్పుడు కూడా నిలబెట్టుకుంటే ఆయన మంచి ఫర్దర్ మంచి నాయకుడు. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారిని మన జగన్మోహన్ రెడ్డినే చంద్రబాబు కన్నా ఎక్కువ అవమానిస్తాను. ఎందుకంటే నిస్వార్థంగా తను సంపాదిస్తున్న కోట్ల రూపాయల స్థానాన్ని వదులుకొని ప్రజలకు ఏమో చేయాలి ముందుకు వచ్చిన వ్యక్తి. అట్లాంటిది కొంచెం ఫ్లోటింగ్ అయింది. సార్ చెప్పిన ప్యాకేజ్ స్టార్ అన్నప్పుడు బీజేపీ కూడా ప్యాకేజ్ స్టార్ ఆయనని విమర్శించిన దాఖలోనే 2019లో. నేను స్టేట్మెంట్ చూపిస్తాను. ప్యాకేజ్ స్టార్ అని ఈ బీజేపీ వాళ్ళు కూడా అన్నదే పవన్ కళ్యాణ్. ఎక్కడ అప్పుడు మిత్రపక్షం అంతా చూపిస్తాను సార్. ఇప్పుడు మిత్రపక్షం మాత్రమే ప్యాకేజ్ స్టార్ విమర్శించలేదు. నిజమైన ప్యాకేజ్ స్టారా అవునని నేను వాదనకు వెళ్ళదలుచుకోలే. ఆయన ప్రతిపక్షాలు ఎప్పుడైనా ఏదైనా అంటూనే ఉంటాయి. అంటే ఆయన విమర్శించిన వాళ్ళు ఏదైనా అంటుంటారు. ప్యాకేజ్ తీసుకున్నాడా తీసుకోలేదా అనేది ఆయనకు అంతర్గత విషయం. అది మాకు అవసరం లేని విషయం. ఏదైనా సరే ఇది ఫ్లోటింగ్లో వచ్చిన ఓట్లు అయితే పిచ్చిగా నిజమైన ఓట్ బ్యాంక్ అయితే కాదు. ఏదైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినాడు అది గౌరవించాల్సింది. ఇది నిలబెట్టుకుంటే ఇంకా సంతోషం. ఈ 20 స్థానాల నుంచి ఇంకా 60 స్థానాలు ఊహించినా నాకు సంతోషం. ఎందుకంటే నిస్వార్థ నాయకుడు. అంటే వస్తున్నటువంటి కోట్ల రూపాయల ఆదాయం, ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్టేటస్ ఆయన ప్రజల కోసం పరితపిస్తూ 15 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు. ఇకనైనా గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపుని తన వ్యక్తిగతమైనటువంటి ఆ పరిపాలన కానీ ఆ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ నిజమైన స్థానాన్ని ఇస్తూ, అంటే రేపు ప్రజలకు విరుద్ధంగా వెళ్లకుండా అభిష్టానికి, అంటే రేపు చంద్రబాబు నాయుడు కూటమిలంతా మాత్రం చంద్రబాబు చేసే ఏదైనా ప్రజాకంటకమైన విషయాల్లో కూడా గుడ్డిగా సమ్మతించకుండా ప్రజల వైపు ఉంటే మళ్ళీ రేపు 2014లో కూడా చంద్రబాబు నాయుడుని కొంత విభేదించిన పరిస్థితి, విమర్శించిన పరిస్థితి కొంచెం దూరం ఉన్నప్పటికీ కూటమి నుంచి బయటకు వచ్చిండు, విమర్శలు పాలయ్యిండు, రకరకాల స్టాండ్ లేకుండా మాట్లాడేందుకు కొంచెం స్టెబిలిటీ వచ్చింది. ఇక నుంచి వస్తే నెక్స్ట్ టైం అతనే ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. మంచి స్టాండ్ 2014లో కానీ 2024 కానీ టీడీపీ అలయన్స్ గెలుపులో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బీజేపీ ఉన్నది. ఆయన జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఓడగొట్టడం కోసం ముద్రగడ పద్మనాభాన్ని కూడా ఆయనకు వైసీపీలోకి తీసుకుని ఎలక్షన్ల ముందు తీసుకొని కాపు నాయకులు అందరినీ పెట్టి చివరి రోజు పోయి నేను ఆమె వంగా గీతకు ఉప ముఖ్యమంత్రిని చేస్తే గెలిపిస్తే అని అది కూడా ఆశ పెట్టిండు. ఆశ పెట్టినా 70,000 మెజార్టీ 80,000 మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. 21 స్థానాల్లో 20 స్థానాలు గెలుస్తుంది. 2 ఎంపీ స్థానాలు 2 గెలుస్తుంది. ఇంకా దానికి లేదు. ఇప్పుడు సిపిఐ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ప్రభావం నియమించండి, వాళ్ళ ఓటు బ్యాంక్ ఉందంటారు కదా. ఏడా ఓటు బ్యాంకు, ఏడా ప్రభావం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అట్లా థ్యాంక్ యూ రామిరెడ్డి గారు, అలాగే శ్రవణ్ కుమార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తంగా దేశవ్యాప్త సార్వత్రిక ఫలితాలు చూస్తే కూడా ఎన్డీఏ కూటమి ఆధిక్యంలోనే కొనసాగుతుంది. 294 సీట్లలో లీడింగ్లో ఉంది. అలాగే ఇండియా కూటమి 229 సీట్లలో లీడింగ్లో కనిపిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే హ్యాట్రిక్ విజయం అయితే సరే ఎన్డీఏకు వస్తుందా రాదా అనేది మరికొద్దిసేపట్లో తెలిపనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి హవా కొనసాగుతుంది. భారీ విజయం దిశగా వెళ్తున్న పరిస్థితి. దాదాపుగా 161 సీట్లలో లీడింగ్లో కనిపిస్తుంది. మెజారిటీ సీట్లు సాధించే అవకాశమే కనిపిస్తుంది. అలాగే ఎంపీ సీట్లలో కూడా దాదాపుగా 23 సీట్లలో 21 సీట్లలో లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి. వైసీపీ ఘోర పరాజయం దిశగా అయితే వెళ్తున్న పరిస్థితి.